ఓకే. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది ఒక ఎక్స్ట్రా సెషన్ బ్లాగ్ రైటింగ్ పైన. నేను చాలాసార్లు చెప్పాను కదా, బ్లాగ్స్ అనేవి రాస్తూ ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ దెన్ కొంచెం రీసెర్చ్ చేసుకోవచ్చు. రాసే మీకు అది వెంటనే గుర్తుంటుంది అండ్ మీ ప్రొఫైల్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీ లింక్డ్ఇన్లో కానీ, మీ మీడియంలో కానీ, ఎనీవేర్. సో బ్లాగ్స్ రాసే కొద్దీ మీకు టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్. మీ ఫ్రీ టైంలో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ పైన బ్లాగ్ రాయండి. బ్లాగ్ అంటే ఇట్స్ కంటెంట్ ప్లస్ క్రియేటివిటీ. కంటెంట్ అంటే మనం ఏ టాపిక్ పైన రాస్తున్నామో ఆ టాపిక్ని ప్రాపర్గా రీసెర్చ్ చేసి కంటెంట్ని ప్రిపేర్ చేయడం. సో మనకి ఇంకా కంటెంట్ కోసం యూజువల్గా బుక్స్ సెషన్స్, ఇంకా మన కంటెంట్ అంతా మన సెషన్స్లోంచే వస్తుంది. అండ్ మీరు ఏదైనా ఇంటర్నెట్ డాక్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్, ఇంకేమైనా ఎక్స్ట్రాగా వీడియోస్ మీకు కనిపించిన అఫీషియల్ డాక్యుమెంట్స్. ఫస్ట్ థింగ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ ఎప్పుడైనా కూడా మీరు ఏ కంటెంట్ పైన రాస్తున్నారో దానిపైన ఎవరైనా ఒక ఓనర్ కానీ ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఉంటే వాళ్ళు పబ్లిష్ చేసిన డాక్యుమెంట్స్ డెఫినెట్లీ మన సెషన్స్ కూడా హెల్ప్ అవుతాయి కంటెంట్ కోసం. ఇంటర్నెట్ డాక్స్, ఐటీ వీడియోస్ అండ్ ఇక మనం తీసేయలేనిది అయితే చాట్ జీపీటీ. ఓకే, అది లాస్ట్ ప్రియారిటీ జనరల్గా. సో చాట్ జీపీటీని ఖచ్చితంగా యూస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం కంటెంట్ రాయాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఒక కంటెంట్ని రాగా చాట్ జీపీటీకి ఇచ్చినా ఆర్ డైరెక్ట్గా మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అడిగినా మీరు ఖచ్చితంగా వ్యాలిడేట్ చేసుకోవాలి దాంట్లో. సో అది ఆల్వేస్ రైట్ ఇస్తుందని నమ్మకం లేదు. ఓకే, సో ఇంకా క్రియేటివిటీ అంటే ఇమేజెస్. బ్లాగ్ అనేది జస్ట్ టెక్స్ట్గా పెడితే ఎవరు దాన్ని చూడరు. ఓకే, ప్రాపర్ ఇమేజెస్, ఫాంట్స్, కలర్స్ కాంబినేషన్ ఇవన్నీ ఇక క్రియేటివిటీ కిందకి వస్తాయి. సో కంటెంట్ ఎప్పుడైనా కూడా షార్ట్గా ఉండాలి, మీనింగ్ కంప్లీట్గా కన్వే చేయాలి. సో అలాంటప్పుడు మనకు బ్లాగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు చాట్ జీపీటీ అండ్ ఈ ఇమేజెస్ కోసం క్యాన్వా యూజ్ చేస్తాను. ఓకే, అండ్ గూగుల్ డాక్స్ ఇది యూజ్ చేసి మనం టుడే వి విల్ క్రియేట్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఫార్వర్డ్ ప్రాక్సీ వర్సెస్ రివర్స్ ప్రాక్సీ అనే టాపిక్, ఒక ఎగ్జాంపుల్ టాపిక్ ఇది. సో ఇది మీకు కంటెంట్ ఆల్రెడీ తెలుసు. ఓకే, ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే క్లయింట్ సైడ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ అంటే సర్వర్ సైడ్ ప్రాక్సీ, దాని యూసేజెస్ అండ్ ఎక్కడ యూస్ కేసెస్ ఇవన్నీ మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం, డిఫరెన్సెస్ అదంతా. సో ఎప్పుడైనా కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద బ్లాగ్ వచ్చేసి టైటిల్, కన్వే క్లియర్లీ వాట్ యు ఆర్ రైటింగ్. ఓకే, టైటిల్ తర్వాత ఇంట్రడక్షన్, దేనిపైన మనం ఈ బ్లాగ్ అనేది రాయబోతున్నాం, అండ్ బాడీ అంటారు జనరల్గా, అండ్ ఫైనల్గా ఇక ఎగ్జాంపుల్స్, ఏమైనా డిఫరెన్సెస్, కన్క్లూజన్. ఇదంతా బేసిక్ బ్లాగ్ స్ట్రక్చర్ మీకు తెలిసే ఉంటుంది. ఒక ఎనీథింగ్ మనం రాసేటప్పుడు టైటిల్, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్, ఇంకా ఏమైనా యూస్ కేసెస్ మీరు రాసేదాన్ని బట్టి యూస్ కేసెస్, కన్సిడరేషన్స్, ఇక రికమెండేషన్స్ అండ్ కన్సిడరేషన్స్ ఏదైనా కూడా. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీ యూస్ చేస్తున్నాను ఎందుకంటే మన కంటెంట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం కాబట్టి. ఒకవేళ మీరు తెలియని కంటెంట్ అయితే మీరు డెఫినెట్లీ ఫస్ట్ మన సెషన్స్లోంచి చూడండి. మన సెషన్స్లోంచి చూసి మీకు టాపిక్ అనేది అర్థమైన తర్వాత దెన్ యూ డూ సమ్ రీసెర్చ్ ఆన్ యూట్యూబ్ వీడియోస్, ఏమైనా అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటే అవన్నీ చూసిన తర్వాత ఒక బేసిక్ స్ట్రక్చర్ తెలియాలి మీకు. జస్ట్ నాకు ఇది పూర్తిగా దీని గురించి అసలు మినిమం అండర్స్టాండింగ్ లేకుండానే నేను చాట్ జీపీటీకి వెళ్ళి చేసేస్తే దట్స్ నాట్ రైట్. ఎందుకంటే అది ప్రతి ఒక్కరు చేస్తారు, మనమే కాదు. సో మనం జస్టిఫై చేసే సిచ్యువేషన్లో ఉండాలి, చాట్ జీపీటీ ఇచ్చిన కంటెంట్ని జస్టిఫై చేసే సిచ్యువేషన్లో ఉండాలి. సో అఫ్ కోర్స్ వీ నో మోస్ట్ ఆఫ్ ద టాపిక్, దీని గురించి మనకు చాలా క్లియర్గా ఉంది కాబట్టి
నేను దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నా. ఐ మీన్ ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నా చాట్ జీపీటీలో. సో మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్గా చాట్ జీపీటీ అయితే యూస్ చేయొద్దు. ఫస్ట్ మన సెషన్స్లో మనం డిస్కస్ చేసిన టాపిక్ పైన మీకు క్లారిటీ ఉండాలి. ఇంకెక్కడైనా గూగుల్ సెర్చ్ చేయండి, అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే చూడండి, ఇంకేమైనా యూట్యూబ్ వీడియోస్ దానిపైన డిస్కస్ చేస్తుంటే చూడండి. అప్పుడు మాత్రమే చాట్ జీపీటీకి రండి. ఓకే, సో నౌ ఐఎమ్ సెట్టింగ్ అప్ ద కంటెక్స్ట్. ఐఎమ్ ప్రిపేరింగ్ ద log on forward proxy and reverse proxy. Please help me to write something. Context set చేస్తుంది. దీనికి కొత్తగా వస్తుంది లేఅవుట్. ఓకే, సో ఆల్మోస్ట్ అదే స్ట్రక్చర్ లో వచ్చింది చూడండి. సో నేను ఇంకొకసారి గివ్ మీ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ అండ్ లాగ్ స్ట్రక్చర్. సో ఇది ఉన్నదాన్ని ఎడిట్ చేస్తాను, కొత్తగా ఉంది. There is title and introduction. Rewrite title and introduction ఇచ్చిందా? ఓకే, సో ఇది కంటెంట్. ఓకే, ఈ కంటెంట్ మీరు కేర్ఫుల్ గా చదివి ప్రతి వర్డ్ మీరు ప్రతి లైన్ మీకు అర్థమైతేనే అక్కడ మెన్షన్ చేయాలి. అర్థం అయ్యేంత వరకు మీరు దానిపైన రీసెర్చ్ చేయాలి. ఓకే, ఎందుకంటే మీరు ఎక్కడైనా దీన్ని పోస్ట్ చేస్తే మీకు క్రిటిసైజ్ చేస్తారు మిమ్మల్ని రాంగ్ అయితే. ఇప్పుడు క్యాన్వా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఫ్రీ సబ్స్క్రిప్షన్. మీరు గూగుల్ యూస్ చేసి డైరెక్ట్గా గూగుల్ క్రెడెన్షియల్స్తో కంటిన్యూ అవ్వచ్చు. అండ్ దెన్ ఇన్ గూగుల్ డాక్స్, బ్లాంక్ డాక్యుమెంట్. సో ఫస్ట్ కవర్ పేజ్ ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా సబ్మిట్ చేస్తున్నా. కవర్ పేజ్ నైస్. ఇక్కడ ఇంక్లూడ్ టైటిల్ అండ్ ఆథర్. అంటే ఒక బుక్కి ఎలా అయితే ఉంటుందో అలా బుక్ కవర్ పేజ్ లాగా. ఓకే, సో యూ కెన్ క్రియేట్ సమ్ ఫోల్డర్, బ్లాగ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ లోపల ఐఎమ్ క్రియేటింగ్ ఎ డిజైన్ బుక్ కవర్ పేజ్ అనుకున్నాం. ఇది ఒక బుక్ కవర్ పేజ్ లాగా. ఇవన్నీ ఇవి అప్గ్రేడ్ అవ్వాలి. మీరు ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే ఐ నో యూ ఆల్వేస్ హ్యావ్ క్యాన్వా అనేది ఉంటుంది మీకు. బట్ మనకు
దీనిపైన మీరు స్పెండ్ చేయాలనుకుంటే చేయొచ్చు, మంత్లీ ఎంత ఉంటుంది 1500 అలా. అదర్వైజ్ ఇక్కడ ఫ్రీ రిసోర్సెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఓకే ఇది ప్రో ఎడిషన్, ఇలా ఉండేది ప్రో, మీకు రాదు అది. లెట్ us టేక్ దిస్. ఇంకా దీన్ని మనం ఎడిట్ చేద్దాం, మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉంచుకోవడం, మిగతావన్నీ తీసేయడం. ఫార్వర్డ్ ప్రాక్సీ, ఫాంట్ సైజ్, ఇక ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. Font, you can select which font you like it. Case మార్చండి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఫాంట్ సైజ్ మీకు ఏది నచ్చితే. సో అందుకే చెప్పేది క్రియేటివ్ వర్క్ అని. రివర్స్ ప్రాక్సీ, ప్రూవ్, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఒకేసారి చేయండి. ఇక్కడ మీ టైటిల్, యూజువల్లీ అది కింద వస్తుంది ఇక్కడ. మీరు రాసుకోవచ్చు ఇక్కడ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది. మీ ఈమెయిల్ ఐడి కావాలన్నా ఇచ్చుకోవచ్చు. ఐఎమ్ అలైనింగ్ దిస్ టు రైట్ సైడ్. ఓకే, టైటిల్, కవర్ పేజ్ రెడీ. ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. షేర్, డౌన్లోడ్, పిఎన్జి, డౌన్లోడ్. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఫస్ట్ లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, దిస్ వన్. సో దిస్ ఇస్ ద కవర్ పేజ్. నైస్. ఇక కంటెంట్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనుకున్నాం కదా, ఒక సైజ్ ఫిక్స్ చేసుకోండి. నేను దీన్ని 30 పెడుతున్నా. మరీ చిన్నది అయితే చదవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది రీడ్ చేసేప్పుడు అందరికి. సో ఒక ఫాంట్, యూజువల్లీ నేను వర్ధన, నాకు ఇష్టమైన ఫాంట్ వర్ధన. ఇక్కడ కెన్ సెలెక్ట్ సమ్ హెడ్డింగ్ కలర్, ఇంకా ఇదే ఉండాలి మొత్తం హెడ్డింగ్ కలర్స్ అన్నిటికీ. అండ్ ఈ సైజ్ కూడా మనం అడ్జస్ట్ చేద్దాం. ఓకే, రీడబిలిటీని బట్టి. Introduction, let me copy the content. Proxy plays an essential role in networking by acting as intermediate between users and servers. They improve security, performance, and access control. There are mainly two types of person. Each serves as distinct purpose. Okay, ఇది
నైస్ గానే ఉంది. ఇది నేను PDF లో లాగా పుష్ చేస్తున్నా. మీరు ఇదే కంటెంట్ ని మీరు మీడియంలో లాగా కూడా రాయొచ్చు. డైరెక్ట్ గా మీడియంలో రాయొచ్చు. medium.com లో ఆర్ లింక్డ్ఇన్ ఆర్టికల్ అయినా డైరెక్ట్ గా రాయొచ్చు. సో దిస్ ఈస్ ఆల్సో వర్ధన. నేను దీని ఫాంట్ ఇస్ దిస్ రీడబుల్? బాడీ వచ్చేసి 14, టైటిల్ వచ్చేసి 26. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఊరికే కాపీ పేస్ట్ కాదు, మీకు అర్థం అవ్వాలి కదా బ్లాగ్ రాస్తున్నారు అంటే. నెక్స్ట్, ప్రాక్సీ అంటే ఏంటి అసలు? యూ కెన్ సింప్లీ paint this format and keep it here. A proxy server is a bridge between a user, website, or service. It forwards your request to the server and sends the server thanks to you. This adds an extra layer of security and control. Okay. Content fine. So ఇక్కడ దీన్ని సింపుల్ గా paint format and select this. Okay. So user కి website కి మధ్యలో or service మధ్యలో forwards your request to the server and send the server back. So this is fine. సో ఈ పేజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ఫార్వర్డ్ ప్రాక్సీ? ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటే బాగుంటుంది కదా ఫార్వర్డ్ ప్రాక్సీకి. ఇమేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక ఇమేజ్ ఉండేలాగా చూసుకుంటే అది మీకు ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ ఎక్కడైనా మీరు URL ని పోస్ట్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది అక్కడ హైలైట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇమేజ్ అనేది కష్టం కాబట్టి ఇంకొక పని చేద్దాం. స్వైప్. నెక్స్ట్, కొన్నిసార్లు ఇది పెట్టకపోతే ఏమవుతుందంటే జనాలు అయిపోయింది అనుకుంటారు. మనం వాళ్ళకి ఒక హింట్ ఇవ్వాలి నెక్స్ట్ పేజ్ ఉంది అని. ఎందుకంటే ఇక్కడ నేను ఈ పేజ్ లో మిగతా కంటెంట్ రాయడం కష్టం. ఫార్వర్డ్ ప్రాక్సీ ఇమేజ్ అవన్నీ సెట్ చేయడం, మనం వాటిని లేకపోతే ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చుకోండి. స్పేస్ ఇస్తే బాగా లేదు అనిపిస్తే యూ కెన్ రిమూవ్ దిస్ అండ్ యూ కెన్ కీప్ స్వైప్ బటన్. మీకు ఏది నచ్చితే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నా, దీన్ని కాపీ చేస్తున్నా నేను స్నిప్పింగ్ టూల్ యూస్ చేసి. దీనిపైన క్లిక్ చేయండి. సో మీరు ఇమేజెస్ ని యూజ్ చేసేటప్పుడు బుక్ మార్క్స్ కానీ వాటర్ మార్క్స్ కానీ ఉండకుండా చూసుకోండి. కొన్నిసార్లు సో కాపీ రైట్స్ ఇష్యూ అవుతుంది. మనం యాక్చువల్లీ దీని నుంచి మనీ సంపాదిస్తే కాపీ రైట్స్ ఇష్యూ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఫైన్. మనం రాసే వీటికి ఏం ప్రాబ్లం లేదు. బుక్ మార్క్ ఉంది, ఇక్కడే మీరు తీసుకోవచ్చు. లేకపోతే దీనికి బుక్ మార్క్ లేదు, ఇది తీసుకుంటుంది. ఈ బ్లాగ్స్ ద్వారా మనీ సంపాదిస్తే ప్రాబ్లం, కానీ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే నో ప్రాబ్లం. రైట్ క్లిక్, ఇమేజ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ ర్యాపింగ్ బిహైండ్ ద టెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇమేజెస్ తో పాటు టెక్స్ట్ ని ఇవ్వచ్చు. సో స్వైప్ చేయమని నెక్స్ట్ పేజ్ కి. ఓకే, నెక్స్ట్ పేజ్ లో ఫ్రెష్ గా రాద్దాం, ఎందుకంటే కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి.
ఫార్వర్డ్ ప్రాక్సీ ఇదే అప్లై చేస్తున్నాం. ఫార్వర్డ్ ప్రాక్సీ ఏంటి ద క్లయింట్స్ గేట్ కీపర్ అనేస్తున్నాం. జస్ట్ ఒక 20 ఇచ్చుకున్నాం, మరి ఎక్కువ. జస్ట్ ఒక ట్యాగ్. సో క్లయింట్ సైడ్ కదా ప్రొటెక్ట్ చేస్తుంది ఫార్వర్డ్ ప్రాక్సీ. దట్ ఈస్ వై ఐఎమ్ జస్ట్ కీపింగ్ దస్ ద క్లయింట్స్ గేట్ కీపర్. ఒక ట్యాగ్ ఇచ్చుకున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు ఎక్కడో చూసాను కాబట్టి అది గుర్తొచ్చింది. A forward proxy works on behalf of the user client. It forwards the user request to a website or service and then send response back to the user. కరెక్ట్ గానే ఉంది. వ్యాలిడేషన్ ప్రతి చోట వ్యాలిడేషన్ ఉండాలి, అదర్వైజ్ వేసుకుంటారు ఇంటర్నెట్ లో నెటిజన్స్. ఓకే, ఇంకా ఇవన్నీ పాయింట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయి. హౌ ఇట్ వర్క్స్, ద యూజర్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ టు ద. ఇట్లా మీరు బ్లాగ్ రాసిన తర్వాత సపరేట్ గా ఇక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే దీంట్లోంచి ఈజీగా మీరు చెప్పేయచ్చు. అప్పుడు అది న్యాచురల్ గా చెప్పినట్టు ఉంటుంది, రైట్? ఇంత స్టడీ చేసి ఇంత రీసెర్చ్ చేసి ఆన్సర్ చెప్పేటప్పుడు అదేదో బట్టి చెప్పినట్లు డెఫినెట్లీ ఉండదు. హౌ ఇట్ వర్క్స్. వర్ధన 14. ఓకే, ఫైన్. దీనికంటే ముందు మనం ఒక ఇమేజ్ పెడదాం. ఓకే, సో బ్లాగ్ ఇమేజ్ సైజ్ అనేది మీకు ఎప్పుడైనా ఇమేజ్ సైజ్ ఎంత అనేది తెలుసుకోవాలి అంటే యూ కెన్ ఆల్వేస్ సెర్చ్. బ్లాగ్ ఇమేజ్ సైజ్ వచ్చేసి 1200 by 630 మెగాపిక్సెల్. సో నేను మళ్ళీ హోమ్లోకి వెళ్ళి, సో నేను రాసిన ఈ బ్లాగ్ అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే మీకు మళ్ళీ ఈజీగా ఉంటుంది. యాడ్ క్రియేట్ డిజైన్, కస్టమ్ సైజ్ 1200 by 630 పిక్సెల్, 630 సైజు. ఇది మీడియంలోకైనా ఎక్కడికైనా ఇది మాట సైజు. ఓకే, సో మనకు తెలుసు మీరు ఇమేజెస్ ఫార్వర్డ్ ప్రాక్సీ వర్సెస్ రివర్స్ ప్రాక్సీ అని కొడితే ఇమేజెస్ ఇక్కడ వస్తాయి కదా. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇది యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ కొట్టేయండి, నో ప్రాబ్లం. ఓకే, యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ కొట్టేయండి, ఎవరు అడగరు. మీకు టైం లేకపోయినా ఇంకే, బట్ క్రియేటివ్గా మీకు ఏమైనా ఓన్గా క్రియేట్ చేయాలి అనుకున్నా we can. So let us go here, elements, నేను కంప్యూటర్ ఫ్రీవే చూసుకోవాలి మనం. elements all, laptops అయినా or else the pro అది మనం రాదు, కెనాట్. ఇంచుమించు ఒకే సైజ్ లో ఉండేలాగా చూసుకోండి. సో దీనికి ముందు ఒక సర్వర్ ఉంటుంది కదా, రిక్వెస్ట్ అనేది. యూ కెన్ డైరెక్ట్లీ సెర్చ్
server image. Okay, let us take this. మీకు ఈ లైన్స్ ని బట్టి అర్థమవుతుంది మీరు మిడిల్ లో ఉన్నారా లేదా అనేది. నో ఐ మీన్ మిడిల్. ఇక్కడ ఒక లైన్ గీయండి, ఎలిమెంట్స్, అండ్ దెన్ టేక్ ద లైన్. సో మీకు కలర్ఫుల్ గా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్యాన్వా యూస్ చేసుకోండి. ఎల్ బోర్డ్, కాపీ పేస్ట్, ఇంకొక లైన్, కాపీ పేస్ట్, అనదర్ లైన్. ఓకే, దీని వెనకాల ఒక బాక్స్ గీద్దాం, ఎందుకంటే ఇది క్లయింట్ నెట్వర్క్ కాబట్టి. రైట్ క్లిక్, లేయర్, సెండ్ టు బ్యాక్. కలర్ చేంజ్ చేద్దాం, కలర్ డామినేట్ చేస్తుంది. ఐఎమ్ వెరీ వీక్ ఇన్ కలర్ కాంబినేషన్స్. సో ఏదొకటి ఓకే మీకు నచ్చినట్లు. ఇదేంటి క్లయింట్ నెట్వర్క్ కదా, ఇది టెక్స్ట్ తీసుకోండి, యాడ్ టెక్స్ట్ బాక్స్. దిస్ ఈస్ క్లయింట్ నెట్వర్క్. ఫాంట్స్ ఇవన్నీ మీ ఇష్టం ఎప్పుడైనా కూడా. క్లయింట్ నెట్వర్క్ అండ్ ఇది ఫార్వర్డ్ ప్రాక్సీ సర్వర్. ఫార్వర్డ్ ప్రాక్సీ సర్వర్. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి క్లౌడ్, ఇంటర్నెట్ క్లౌడ్. దీంట్లో ఫ్రీగా ఏది ఉంది, సి ఆల్. దిస్ ఈజ్ ఇంటర్నెట్. సో ఇక ఇంటర్నెట్ కి రిక్వెస్ట్ అంతా మీ ఫార్వర్డ్ ప్రాక్సీ నుంచి వెళ్తుంది. ఓకే, ఇంటర్నెట్. డాటెడ్ లైన్స్ గ్రాఫిక్స్ అనేది ఏమైనా పెట్టొచ్చేమో చూద్దాం. అనిమేట్, ఇలా గ్రాఫిక్స్ ప్లే అవుతుంది. టెక్స్ట్, ఫైనల్ గా హెడింగ్ ఫార్వర్డ్ ప్రాక్సీ. ఎనీథింగ్ మిస్సింగ్ పైన? దీని సైజ్ కొంచెం పెంచండి. కలర్ ఆల్సో యూ కెన్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. డౌన్లోడ్, జిఫ్ ఫార్మాట్ లో చేస్తే ప్లే అవుతుంది అనుకుంటా. లెట్ us see.
ప్లే అవ్వకపోతే ఇట్స్ ఓకే. ఖచ్చితంగా ప్లే అవ్వాలని ఏం కాదు. జస్ట్ ఐఎమ్ ట్రైయింగ్. ప్లే అవుతుంది కాబట్టి ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇమేజ్ అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, ఇన్సర్టింగ్. నైస్, పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. బిహైండ్ టెక్స్ట్, ఓకే, ఇన్ లైన్ విత్ టెక్స్ట్. Image first and then content. Okay. And next, why we use example. ఎందుకు యూస్ చేస్తున్నాం? ఈ కంపెనీ యూజెస్ ఫార్వర్డ్ ప్రాక్సీ లైక్ దిస్. ఓకే, సింపుల్. ఈ హెడ్డింగ్, కాపీ దిస్, పేస్ట్. ఓకే, ఇది ఒకటి కొంచెం అటు ఒకటి కొంచెం ఇటు ఉండాలి. లెట్ మీ ఫార్మాట్ దిస్. స్పీడ్, కంటెంట్ అంతా చూడండి, ఇదంతా మనం డిస్కస్ చేసిందే కదా. ఎందుకు 5, 6 ఇలా వచ్చింది? తీసేయండి. What is this? Bullet points. Shift tab. Período because of heading. Okay, no problem. How it works: the user sends a request to the forward proxy. The proxy sends a request to the website. The website responds to the proxy. The proxy sends response back to the user. Why use a forward proxy? Block certain websites or content. Companies లో మనం ప్రాక్సీ VPN కనెక్ట్ అయితే అది అలా చేస్తుంది. ప్రైవసీ, hides the user IP address. స్పీడ్, క్యాషే చేస్తుంది. ఇది కూడా డిస్కస్ చేస్తాం. రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ నైస్ కదా. ఇంకా అలానే రివర్స్ ప్రాక్సీ. రివర్స్ ప్రాక్సీ అనేది ఎలా అయితే చేస్తామో అలానే రివర్స్ ప్రాక్సీ. సో దీన్ని కాపీ చేస్తున్నాం ఫార్మాట్ ని. సర్వర్స్ బాడీ కార్డ్, అంతే కదా, సర్వర్స్ కి సెక్యూర్ గా ఉండడానికి. ఒక్కటి తగ్గిద్దాం, ఎక్స్ట్రా లైన్ వచ్చిందంటే. ఫైన్, ఇది యాక్సిస్ గా కాపీ చేస్తాం. సరే, ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దాం. యాడ్ పేజ్, దీంట్లో రివర్స్ ప్రాక్సీ ఆపోజిట్ కదా. ఇక్కడ ఫస్ట్ యూజర్ రిక్వెస్ట్ పంపిస్తాడు. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి యూజర్ అని సెర్చ్ చేస్తున్నా. షీ ఈస్ ద యూజర్. యూజర్ రిక్వెస్ట్ పంపిస్తుంది, అది ఇంటర్నెట్ ద్వారా వెళ్తుంది. ఇంటర్నెట్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్ రివర్స్ ప్రాక్సీకి వెళ్తుంది. సరే, ఇక్కడ వేరే సర్వర్ పెడదాం. ఇమేజ్
So this is the reverse proxy server. ఇక్కడ నుంచి బ్యాక్ ఎండ్ సర్వర్స్కి వెళ్తుంది. బ్యాక్ ఎండ్ సర్వర్స్, దీస్ ఆర్ బ్యాక్ ఎండ్ సర్వర్స్. So request elements, take this user నుంచి through internet okay. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇక్కడికి then select elbow. Okay, write the text. This is user, this is internet, these are backend servers. దీనికి ఒక స్క్వేర్ బాక్స్ తీద్దాం. You can click, right click, send to back, change it. Okay, ఓవరాల్ గా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. You can select line style, line style, animate, animate. ఇదంతా యూజర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే, మ్యాండేటరీగా పెట్టాలని ఏం కాదు. This reverse proxy server. This is server network. Finally గా టెక్స్ట్, ఇక్కడ కూడా మీకు కొన్ని టెక్స్ట్ స్టైల్స్ వస్తాయి చూడండి. టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రీగా ఉండేది ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాం. చిన్నదిగా దీని సైజ్ తగ్గిద్దాం. బ్రష్ ప్రాక్సీ, ఓకే. ఫైన్, చేంజెస్
ఫైన్ కదా. ఇది డౌన్లోడ్ చేయండి. షేర్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్. ఓన్లీ సెలెక్ట్ పేజ్ 2. ఫార్మాట్ ఈస్ జిఫ్. డౌన్లోడ్. అండ్ ఇక్కడ దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ ఇమేజ్ ఫ్రమ్ కంప్యూటర్. ఇక్కడ డౌన్లోడ్ అవ్వలేదా? జిఫ్ కొంచెం టైం పడుతుంది డౌన్లోడ్ అవ్వడం. Insert image, upload from computer, and this one. Okay. Next, ఇక కంటెంట్ పెట్టండి. కంటెంట్ యాక్సెస్ గా కాపీ పేస్ట్ చేస్తుంది. So this is fine. కంటెంట్ అంతా కరెక్టే. We already checked it. కంటెంట్ అయిపోయిన తర్వాత ఇక డిఫరెన్సెస్. టేబుల్ ఉంటే ఎప్పుడైనా బెటర్. సో దిస్ ఇస్ ద థింగ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఇంటర్వ్యూ కదా. ఫార్మాట్. ఓకే, సరే ఇదే పెడదాం. ఇక్కడ ఒక టేబుల్. ఇన్సర్ట్ టేబుల్. ఫీచర్. ఫార్వర్డ్ ప్రాక్సీ. రివర్స్ ప్రాక్సీ. This bold. This is bold. This is bold. You can click this and filling వస్తుంది. దీన్ని హెడర్ కాబట్టి ఫిల్ చేయడం. ఫిల్లింగ్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ నుంచి చూడండి. జస్ట్ హెడర్ రో కాబట్టి కొంచెం డిఫరెంట్ గా. ఫిల్ విత్. ఓకే, సో ఇక కంటెంట్, క్లయింట్, లొకేషన్, పర్పస్, ఎగ్జాంపుల్. ఇంకా డీటెయిల్ గా కావాలనుకున్నా ఇవ్వచ్చు. మిక్స్ అవుతుంది. సో అలా ఫార్మాటింగ్ వచ్చినప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పేస్ట్ చేస్తాను. దిస్ ఈస్ వర్తన. దిస్ ఈస్ వర్తన. యూనిఫామ్ ఫాంట్ ఉంటే బెటర్. ఇలాంటప్పుడు కొంచెం ఫార్మాటింగ్ ఇష్యూస్ వస్తుంటాయి ఆబ్వియస్లీ. అప్పుడు మీరు కొంచెం నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసుకొని
ఇలా కాపీ పేస్ట్ చేయండి. నెట్వర్క్ పర్పస్ of websites, then distributing user from. Okay. That's all. The table కూడా అయిపోయింది. ఎగ్జాంపుల్ అయిపోయింది, ఇమేజెస్. సో ఫైనల్ గా ఇంకేం వచ్చింది, కన్క్లూజన్. సో అయిపోయింది. అంతే. ఇక ఇది ప్రతి పేజ్ లో పెట్టండి. కాపీ పేస్ట్ అవుతుంది. మేక్ ఆప్షన్స్ బిహైండ్ టెక్స్ట్. బిహైండ్ టెక్స్ట్. కాపీ పేస్ట్. కాపీ అయిపోయింది. నైస్. సో ఇప్పుడు మీరు దీన్ని టైటిల్ ఇవ్వండి. ఫార్వర్డ్ ప్రాక్సీ ఫాస్టెస్ట్ రివర్స్ ప్రాక్సీ. You can download it as PDF. You can upload to your LinkedIn.
document, choose file, forward, fastest, reverse copy, give title. Okay, ఇలా వస్తుంది. అయ్యో ఇక్కడ చిక్కులు రాలేదు. ఇక్కడ చిక్కులు రాలేదు కాబట్టి నార్మల్ ఇమేజ్ తీసుకుందాం. షేర్, డౌన్లోడ్, png, select page 1, download, share, download, png, page 2, download. జిఫ్లో వస్తే బాగుంటుంది, బట్ ఎందుకు రాలేదు. ఐ టు డోంట్ నో, రీసెర్చ్ చేయాలి. పీడిఎఫ్లో జిఫ్లు ప్లే అవ్వాలంటే ఏం చేయాలి? పిఎన్జీ కదా చూస్తాం. హియర్ insert image, upload from computer, reverse process. Okay, now you can download. ఇప్పుడు మనం LinkedIn లో అప్లోడ్ చేద్దాం. ఇదే కంటెంట్ మీరు నార్మల్ గా చేసినా అయిపోతుంది. మీడియంలో రాయాలంటే ఇక మీరు అక్కడ ఫార్మాటింగ్, టెక్స్ట్ ఫార్మాట్. ఓకే, దట్స్ ఆల్. బాగానే ఉంది కదా? సో ఇక మీరు దీన్ని, ఇది మోర్ దాన్ యావరేజ్. ఇంకా దీన్ని మీరు ఎక్స్ట్రాడినరీగా చేయాలి అంటే యూ కెన్ డౌన్లోడ్ బ్యాక్గ్రౌండ్స్. లెట్స్ గో అవర్ హోమ్ పేజ్, ప్రాజెక్ట్స్. ఇక్కడ ఇంకోటి యాడ్ చేస్తున్నా, డిజైన్, బుక్ కవర్, బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇవ్వచ్చు, డార్క్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇచ్చామనుకోండి. ఇది కొంచెం ఇక్కడ వరకు ప్లీజ్. ఓకే, ఇది మీరు చేయండి. ఇంకా ఎక్స్ట్రాడినరీ కావాలి అంటే ఇలాంటి డార్క్ బ్యాక్గ్రౌండ్స్ కానీ మనం ఇచ్చామంటే బ్లూ సెట్ చేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోండి, పిఎన్జి డౌన్లోడ్. ఎక్స్ట్రాడినరీగా కావాలి అంటే ఇన్సర్ట్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇమేజ్ ఆప్షన్స్, రైట్ క్లిక్, ఇమేజ్ ఆప్షన్స్, బిహైండ్ ద టెక్స్ట్. బ్యాక్గ్రౌండ్ ని బిహైండ్ ద టెక్స్ట్ నేను తీసుకెళ్తున్నాను. ఈ పైన ఉండే పేజ్ కంట్రోల్ నుంచి పైకి పోవట్లేదు. ఇక్కడ ఒక ఇవ్వండి అండ్ ఫుల్గా స్లైడ్ చేయండి. ఓకే, కలర్ కాంబినేషన్ మార్చాలి. Now you can select
వైట్, దీనిది ఇక్కడ చేయండి. అనేది కొంచెం టైం టేకింగ్ అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ తో. ఈ పేజ్ లోకి వచ్చేయాలి. సో ఇప్పుడు ఇంకొంచెం మేబీ ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఐ డోంట్ నో. ఇది కిందకి వచ్చింది, దీన్ని పైకి ఎత్తాను. ఇక్కడ కొంచెం ఫార్మాటింగ్ ఇష్యూస్ భారీగా వస్తాయి, కొంచెం ఓపిక్ గా చేయాలి. ఒక్కటే సెలెక్ట్ అవ్వట్లా. ఓకే, దీనికి చాలా పేషెన్స్ ఉండాలి. అలైన్మెంట్ అంతా దొబ్బింది. బిహైండ్ ద టెక్స్ట్ ఫస్ట్. దీన్ని పై పేజ్ లోకి తీసుకెళ్ళండి. ఒక పేజ్ కి ఒకటి. ఓకే, సైడ్ ఫుల్ గా డ్రాగ్ చేయండి. సైడ్ ఫుల్ గా డ్రాగ్ చేయండి. స్లోగా దీన్ని ఫాస్ట్ గా ఎలా చేయాలో నాకు తెలియదు. నేను ట్రయింగ్ ఇట్ అంతే, నాకు వచ్చిన వరకు ఐఎమ్ ఎక్స్ప్లెయిన్. ఎంత కుదిరితే అంత పేజ్ లో పైకి, ఇంకొక పేజ్ దాటి పైకి వెళ్ళదు. అక్కడ యూ కెన్ స్టాప్. దీన్ని కాపీ చేస్తుంది. ఓకే, దట్స్ ఆల్. దీన్ని వైట్ లో వెళ్తాం. సో వేరే కలర్ ఏమైనా వర్కౌట్ అవుతుందో అంటే యూ నీడ్ టు టెస్ట్. పేజ్ లోకి పంపించేయండి. మొత్తం ఫార్మ్ ఒక 2 పేజీలు కాబట్టి చేసేద్దాం, కంప్లీట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ సెట్ ఇమేజ్, బిహైండ్ టెక్స్ట్. పై పేజ్ లోకి వెళ్ళండి, ఈ పేజ్ లో. ఇంతకు మించి వెళ్తున్నట్లేదు పైకి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ద ఎండ్. బిహైండ్ టెక్స్ట్
ఇక్కడ ఎంటర్ కొట్టండి ఈ పేజ్ లోకి వచ్చేసి సైడ్ కి ఇది కూడా ఈ పేజ్ లో ఉంటుంది పై పేజ్ లోకి వచ్చేయాలి అండ్ సో ఇందాక చెప్పిన వరకు మీకు బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ లేకపోయినా చేస్తా నో ప్రాబ్లం బ్యాక్గ్రౌండ్స్ ఏం మ్యాండేటరీ ఏం కాదు ఫైనల్ పేజ్ బిహైండ్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది బిహైండ్ టెక్స్ట్ కాబట్టి need to take this top enter దీన్ని పై పేజ్ లోకి తీసుకెళ్ళాలి ఓకే need to drag it to the ends okay color that's all అయిపోయింది ఆల్మోస్ట్ సో ఐ హోప్ నో మిస్టేక్స్ కదా దట్స్ ఆల్ ఒక 40 minutes పట్టింది సో ఇది మంచి డాక్యుమెంటేషన్ అదైతే దిస్ ఇస్ వర్త్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి 40 minutes బట్ మామూలుగా చేసిన 30 minutes అయితే ఈజీగా పట్టొచ్చు కంటెంట్ రెడీగా మీరు ప్రిపేర్డ్గా ఉంటే నేను మీకు ఆల్రెడీ కంటెంట్ గురించి తెలిసింది ఇంత దూరం అవసరం లేదు ఫస్ట్లో నేను చెప్పాను కదా ఈ బ్యాక్గ్రౌండ్లో అవేం లేకపోయినా మీరు చేసేయండి నౌ ఐఎమ్ డౌన్లోడింగ్ పీడిఎఫ్
ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. $15.9 MB బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మెమరీ అనుకుంటా. కెన్ యూస్ లెస్ మెమరీ ఆల్సో. లాస్ట్ పేజ్ ఉందా? Need to remove last page. Last page remove చేస్తాను. And ఇక్కడ డిజైన్ లో I need to give a proper types. Projects, logs, oh, home, found, -4, technology. Just posting this. Now download PDF. ఈ బ్యాక్గ్రౌండ్ మీరు కొంచెం కంప్రెస్ చేసినా ఫైన్. డాక్యుమెంట్ ఫార్వర్డ్ రివర్స్ ప్రాక్సీ. ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది కాబట్టి దట్ ఈస్ ఫైన్. పోస్ట్. ఓకే. దిస్ ఈస్ ద పోస్ట్. వీడియో రేపు మార్నింగ్ పుష్ చేస్తాము. ఆ లోపు యూ కెన్ డౌన్లోడ్ దిస్ డాక్యుమెంట్. I'll post it in the chat. PT Limited కరెక్టే. We will call it. ఇండియాలో PVT, సింగపూర్లో PTE. సో ఇది ఒక పెద్ద పేజెస్ అయితే మీరు సింపుల్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఫార్వర్డ్ ప్రాక్సీ వర్సెస్ రివర్స్ ప్రాక్సీ అనేది ఒక చిన్న మీడియం బ్లాగ్ లాగా ఫర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా. ఓకే. సో అది నేను వన్ ఆఫ్ ద శాంపుల్ నేను కూడా క్రియేట్ చేసి పుష్ చేస్తాను.
ఇది ఎక్కువ పేజెస్. ఇంకా వన్ సింగిల్ పేజ్ ఏమైనా టాపిక్స్ ఉన్నా కూడా ఏదైనా మీరు ఒక ఇమేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ సింపుల్గా ఫార్వర్డ్ ప్రాక్సీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రివర్స్ ప్రాక్సీ ఒక టేబుల్, దట్ హెల్ప్స్ ఫర్ ఇంటర్వ్యూ, రైట్? Okay, any questions? You can take 1 or 2 questions. డౌన్లోడ్ ఆప్షన్ నాకు రావట్లేదు. మీకు వస్తుందా డౌన్లోడ్ ఆప్షన్? ఒకసారి చెక్ చేయండి లింక్డ్ఇన్లో. డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందా డాక్యుమెంట్? ఓకే, ఫైన్. సో ఇంత గ్రాండ్గా ఏం చేయొద్దులే, కానీ ఇందాక చూపించినట్లు వితౌట్ బ్యాక్గ్రౌండ్ చేసేయండి ఫాస్ట్గా అయిపోతుంది. డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటా, సార్ చెక్ చేయండి. సేవ్, ఓకే. డాక్యుమెంట్ డౌన్లోడ్ ఆప్షన్, able to download, fine. Nazmi Khan. అన్న నా క్వశ్చన్ వచ్చి డిఎన్ఎస్ రిలేటెడ్. బ్లాగ్ రిలేటెడ్ ఏదైనా ఉందా? లేదు, ఒక జస్ట్ జనరల్ క్వశ్చన్ అన్న. ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాము, తర్వాత టర్మినేట్ చేస్తాము కదండి. అట్లాగే రౌట్ 53లో మనం రికార్డ్ క్రియేట్ చేస్తాము. సో నెక్స్ట్ టైం మనం ఎక్స్పెన్స్ అది ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇది రౌట్ 53 ప్రతిసారి క్రియేట్ చేయాల్సి ఉంటుందా ఇన్స్టెన్స్ లాగానే? యా, చేయాలి. ఓకే. రౌట్ 53 అంటే మొత్తం హోస్టెడ్ జోన్ డిలీట్ చేయొద్దు, జస్ట్ రికార్డ్స్ అప్డేట్ చేయండి. రికార్డ్స్ ఏం పెద్ద మనీ అవ్వదు. సరే, అంతే, థ్యాంక్స్. ఇక రికమెండ్ మీరు బ్లాగ్స్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి యూ కెన్ పోస్ట్ ఇట్ టు యువర్ లింక్డ్ఇన్ అండ్ ట్యాగ్ అవర్ నేమ్. సో డెఫినెట్లీ ప్రాపర్గా మంచిగా రాసిన వాటికి విల్ సెండ్ సంథింగ్. జాయిన్ డెవాప్స్ ఇలా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. Sending this post URL for reference. రేపు వీడియో అప్లోడ్ చేసేవారు. రఘు కడపల. రఘు కడపల. No question. Raghu Kadapala, you can unmute. ఓకే. హాయ్ శివ గారు. గుడ్ ఈవినింగ్. Hi, చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ద బ్లాగ్ యాక్చువల్లీ. ఇది ఎండి ఫైల్స్‌లో మీరు మామూలుగా స్క్రిప్ట్ పెడతారు కదండీ! అంటే డాట్ సీక్వెల్ అక్కడ కాపీ ఎనేబుల్ అవుతది. అంటే అక్కడ ఎలా పుష్ చేయాలి? అది రీడ్మీ ఫార్మాట్. ఓకే. రీడ్మీ ఫార్మాట్ గురించి చూడండి. అచ్చా! ఓకే. కావాలంటే మీరు నా కోడ్ కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. కోడ్ లాగా ఓపెన్ చేసి చూస్తే మీకు కనిపిస్తుంది. ఓకే. ఇది డాక్యుమెంట్ కదా, అవునండి. దీనిలో కోడ్ అని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది ఆ ఫార్మాట్ ఏంటనేది. ఓకే. అది రీడ్మీ ఫార్మాట్. అచ్చా! అది ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అయిపోతదండి? అంటే నో కాపీ నో నో, మీరు ఇలా రాయాలి. నేను అలా రాశాను. ఓకే. అది మీరు కొంచెం చూడండి, రీడ్మీ ఫార్మాట్ అంటే చూడండి. షూర్. థ్యాంక్ యూ అండి. Nitin Sheikh.
శివ, ఈ బ్లాగ్స్ అనేది మనం లింక్డ్ఇన్ కాకుండా ఇంకా ఎక్కడ పోస్ట్ మీడియం చేయాలి? ఉంది, మీడియం. ఓకే, మీడియంలో కూడా సేమ్ ఇప్పుడు ఇలా పీడిఎఫ్ ఫార్మాట్ లో చేయొచ్చా, ఇలా అవును, మీడియంలో డైరెక్ట్ గా Text. అక్కడ రాయాలి. డైరెక్ట్ రాయాలా? ఇమేజెస్ ఇన్సర్ట్ చేయొచ్చు. నేను మీకు చూపించాను. ఇంకా ఇమేజ్ సైజ్ అనేది అక్కడ ఇందాక ఇచ్చిన సైజే. మన ఇమేజ్ సైజ్ ఉంది కదా, మీడియంలో చూస్తే మై స్టోరీస్. ఇది నార్మల్ ఫార్మాట్. ఇప్పుడు చాట్ జీపీటీలో ఎలా ఉందో కంటెంట్ అలా కాపీ పేస్ట్ చేసి మనం చేంజెస్ కంటెంట్ చేసుకోవచ్చా? ఇక్కడ రాసేటప్పుడు మీకు ఇదే ఫార్మాటింగ్ ఆప్షన్ ఇస్తున్నాము. టైటిల్, స్టోరీ ఏదైనా రాసినప్పుడు ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్స్ బోల్డ్, ఇటాలిక్, పిక్స్, ఇక్కడ ఫార్మాటింగ్ ఆప్షన్స్ మీకు వస్తాయి. ఇమేజ్ ఇన్సర్ట్ చేయొచ్చు అలా. ఓకే, ఇంకా అది ఒక వెబ్సైట్ లాగా ఉంటుంది. వరలక్ష్మి, Hello. Hi. Hi Shiva, how are you? థ్యాంక్ యూ. ఆర్ యూ? Yeah, fine Shiva. నేను 78S బ్యాచ్ యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, క్యూబర్నెటిస్ కంప్లీట్ అయింది. నేను బ్లాగ్స్ రాశాను శివ, బట్ హౌ టు పోస్ట్ అనేది నిజంగా నాకు అదే నేను ఫార్వర్డ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ అండ్ సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ ఇంకొక 2-3 టాపిక్స్ రాశాను నేను బ్లాగ్స్. నేను ఈ మీడియం ట్రై చేశాను క్రియేట్ చేసుకోవడానికి, నాది అవ్వలేదు శివ. లింక్డ్ఇన్ నాకు కొంచెం ఒక రోజు ఇలానే క్లాస్ తీసుకుని లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ కూడా కొంచెం ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, హౌ టు క్రియేట్, హౌ టు పోస్ట్ పోస్ట్. ప్రొఫైల్, అంటే లాస్ట్ ప్రొఫైల్ టైం వేరే. అడిగినప్పుడు మీరు ఒక రోజు ఇలానే చెప్తాను, లింక్డ్ఇన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ అడుగుతున్నారు అన్నారు మీరు కూడాను. నేను వెయిట్ చేస్తున్నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది మీరు ఏదైనా ఒక ప్రొఫైల్ లోకి వెళ్ళి చూడొచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఇక్కడ నేను ఏం మెన్షన్ చేశాను అనేది మీరు నా ప్రొఫైల్ చూస్తే మీకు తెలుస్తుంది కదా. ఇలా అవునవును, ఇక్కడ ఏంటి మన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మనం ఏం చేసాం, మన పాయింట్స్ ఇంతే. లింక్డ్ఇన్ మీకు తెలిసిన ఒక మంచి ప్రొఫైల్ చూడండి ఎవరిదైనా. సో వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేస్తారు, ఇంతే. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటే ఇక్కడ ఇది ఉంటుంది. టైటిల్ ఏంటి, ఎక్స్పీరియన్సే కదా ఎవరైనా చూస్తారు. మెయిన్ టైటిల్ మీ ఇష్టం. టైటిల్ నాది ఇది. ఇది ఏం చేస్తారు, అలా బ్యాక్గ్రౌండ్ అలా సెట్ మీ చేయడం కొంచెం. పొజిషన్, మీ Okay. పొజిషన్, మీ ఎవరిదైనా ఒక ప్రొఫైల్ చూసి దాన్ని జస్ట్ కాపీ చేయండి అంతే. కంటెంట్ కాపీ Okay. చేయొద్దు. ఫార్మాట్ ఫార్మాట్, ఓన్లీ ఫార్మాట్. ఓకే ఇక్కడ మీ గురించి కొన్ని సెంటెన్సెస్ ఓకే ఓకే మీ గురించి మీరు బెటర్ గా డిస్క్రైబ్ చేయండి. తక్కువ లైన్స్, ప్రాపర్. ఓకే ఓకే, దట్స్ ఆల్. Okay. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్. ఓకే సీ యు ఆన్ మండే. స్టార్ట్ చేయండి బ్లాగ్స్ రాయడం. We will, if we see something really good, definitely we will provide some gift cards to encourage. Bye bye. Have a nice weekend. See you on Monday. ఓకే